సింగర్ కల్పనకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పోలీస్ అఫీషియల్స్ కూడా ఒక ప్రెస్ నోట్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పోలీస్ అఫీషియల్స్ ఎక్కడ కూడా అంటే ఫిజికల్గా వివరణ ఇవ్వడానికి ఇష్టపడలేదు. సో ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు. అందులో పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరిగింది. అదేంటంటే తన ఫ్యామిలీతో ఎర్నాకులంలో నివాసం ఉంటారు కల్పన. సో అట్లాంటిది గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆమె పూర్తిగా నిజాంపేట దగ్గరలో ఉన్నటువంటి వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లాలో నిజాంపేట రోడ్లో ఉంది, అందులో నివాసం ఉంటున్నారు. సో ఆమె భర్త ఆమె మాత్రమే ఉంటూ ఉన్నారు. ఆ తర్వాత 3వ తారీఖున తన కుమార్తె ఎవరైతే ఉన్నారో దయాప్రసాద్ అండ్ తనకి అంటే కల్పన గారికి అండ్ ఆమె కుమార్తెకి చిన్న డిస్కషన్ జరిగింది. అదేంటి అంటే హైదరాబాద్కి వచ్చి నువ్వు చదువుకో అనేది కల్పన గారు వాళ్ళ కూతురికి చెప్పారట. కానీ కూతురు మాత్రం నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేని పని నాతో ఎందుకు చేయిస్తావని చిన్నపాటి ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. సో కొంత వాళ్ళ డిస్కషన్ మూలాన్నే స్ట్రెస్లో ఉన్నారు కల్పన. అందులో భాగంగానే ఆమె 4వ తారీఖున హైదరాబాద్కి రావడం జరిగింది. ఎర్నాకులం నుంచి హైదరాబాద్కి వచ్చారు. 11:45 ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి చేరుకునేసరికి దాదాపుగా 1:40 ఆ ప్రాంతంలో ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత నిద్ర పట్టలేదట కల్పన గారికి. అందుకని తను ఏం చేసిందట అంటే జోల్ ఫ్రెష్ అనే నిద్ర మాత్రలు వేసుకున్నారు. సో పూర్తిగా నిద్ర మాత్రలు వేసుకున్నా ఆమె ఎంతకి ప్రయత్నించినా పట్టకపోవడంతో ఇంకా డోస్ కొంత ఎక్కువగా అంటే 1 టాబ్లెట్ 2 టాబ్లెట్లు కాదు ఏకంగా 10 టాబ్లెట్స్ వేసుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు, నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళాను. ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను. సో మా ఇద్దరి మధ్య జరిగిన చిన్నపాటి డిస్కషన్ మూలంగానే ఇలా అయ్యింది అనేటువంటిది కల్పన గారు వివరణ ఇచ్చారు పోలీసులకు. ఆ తర్వాత కల్పన భర్త ఎవరైతే ఉన్నారో ప్రసాద్, కల్పన గారికి ఎంత ఫోన్ చేసినా కూడా ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో కాలనీ వెల్ఫేర్ మెంబర్స్కి అట్లాగే అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డయల్ 100కి ఫోన్ చేస్తే కేపీహెచ్పి పోలీసులు అక్కడికి చేరుకొని వెల్ఫేర్ మెంబర్స్ సహాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే బెడ్రూమ్లో అపస్మారక స్థితిలో పడి ఉన్నారు కల్పన. సో అక్కడి నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము అన్నటువంటి మాట చెప్పారు. ఆ తర్వాత 5వ తారీఖున అంటే ఈ రోజున కల్పన గారు అపస్మారక స్థితి నుండి కోలుకొని ఆ తర్వాత పోలీస్ వారికి ఈ విషయాలన్నీ కూడా చెప్పింది. సో ఎటువంటి ఆత్మహత్య ప్రయత్నం చేయలేదు, ఎవరి ప్రమేయం కూడా లేదు, ఇట్లా అవ్వడానికి ఎవరి ప్రమేయం కూడా లేదు, ఇందులో ఏమీ జరగలేదు, అనుకోకుండా డోస్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఇదంతా సంఘటన జరిగింది అని పోలీసులకు వాళ్ళ కూతురు కావచ్చు వాళ్ళ హస్బెండ్ అండ్ కల్పన గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. తనకు కానీ తన కూతురికి జరిగిన విషయంలోనే నిద్ర పట్టకపోవడంతోనే అధిక మొత్తంలో నిద్ర మాత్రలు వేసుకున్నారు, అందువల్లనే ఇదంతా జరిగింది అని పోలీసులు తన ప్రెస్ నోట్లో పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో పోలీసులే అఫీషియల్గా చెప్పారు కాబట్టి అందరి స్టేట్మెంట్స్ తీసుకొని అసలు ఏం జరిగింది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో కూతురికి ఇంతకుముందు తను చెప్పినట్టుగా కూతురు కూడా ప్రెస్ ముందటికి వచ్చి చెప్పింది. జస్ట్ తను నిద్ర మాత్రలు ఆ డోస్ ఎక్కువైంది, దానివల్లనే అపస్మారక స్థితిలోకి వెళ్ళింది తప్పించి అది ఆత్మహత్య చేసుకోవడం కాదు, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి అని తను రిక్వెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. కూతురు ఎక్కడ కూడా మా మమ్మీకి కానీ నాకు కానీ ఇద్దరి మధ్య కొంత చిన్న డిస్కషన్ జరిగింది కాబట్టి ఇదంతా అయ్యింది అనే మాట అయితే చెప్పలేదు. కేవలం మా మమ్మీ కొంత ఇన్సులిన్కి సంబంధించిన డోస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇదంతా జరిగింది అనే మాట మాత్రమే చెప్పారు. కానీ పోలీస్ వారి ప్రెస్ నోట్లో మాత్రం క్లియర్గా ఉంది, తనకి తన కూతురికి మధ్య చిన్నపాటి డిస్కషన్ జరిగింది, దీంతో దానికి స్ట్రెస్గా ఒత్తిడిగా ఫీల్ అయ్యాను, నిద్ర పట్టగా కొంత డోస్ ఎక్కువ తీసుకోవడం వల్లనే ఇదంతా కూడా జరిగింది, ఆ తర్వాత ఏం జరిగిందో కూడా ఏం తెలియదు, తీరా చూస్తే నేను హాస్పిటల్లో ఉన్నాను అన్నటువంటి మాట సింగర్ కల్పన గారు కూడా చెప్పింది. కాబట్టి కొంతవరకు వీళ్ళిద్దరి వర్షన్ మ్యాచ్ అయింది. బట్ కూతురు అయితే ఎక్కడ చెప్పలేదు మా మమ్మీకి తనకు డిస్కషన్ అయింది అని. సో చూడాలి, మరి పోలీసులే అఫీషియల్గా చెప్పేశారు కాబట్టి ఇంకా కేసు కూడా క్లోజ్ అయిపోయినటువంటి సిచ్యువేషనే కనిపిస్తోంది. బట్ ఎనీవేస్ అంటే చాలామంది అభిమానులు కూడా నిన్న
చాలా టెన్షన్కి గురయ్యారు. చాలామంది సింగర్స్ వాళ్ళ తోటి సింగర్స్ వచ్చి కూడా హాస్పిటల్లో కల్పన గారిని చూసి వెళ్ళారు. ఈరోజు కూడా చాలామంది అభిమానులు హాస్పిటల్కి వచ్చి ఎలా ఉన్నారు ఏంటి చూసి వెళ్ళారు. నిన్న వెంటిలేటర్ మీద ఉన్నారు, కానీ ఈరోజు చాలా స్టేబుల్గా కోలుకుంటున్నారు, త్వరగా కోలుకుంటున్నారు అనేసి డాక్టర్స్ కూడా చెప్పడంతో ఇంకా ఆల్మోస్ట్ ఒక ఎండ్ కార్డ్ పడినట్టే. తను కోలుకున్న తర్వాత హ్యాపీగా తన ఇంటికి తాను వెళ్ళిపోతుంది. చిన్నపాటి ఇన్ఫెక్షన్ అయితే ఉంది, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రస్తుతం కొనసాగుతుంది. రేపో మాపో సింగర్ కల్పన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది.